హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఫర్ ఆఫ్ అండ్ ఫారిన్ ఇన్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాము. ఓకేనా. ఫర్ లూప్ గురించి మీకు తెలుసు కదా. ఫర్ ఫర్ లూప్ అనేది మీకు ఎందుకో యూజ్ చేస్తామో తెలుసు. సో సర్టెన్ టాస్క్ని అండ్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దెన్ వీ విల్ గో ఫర్ ద ఫర్ లూప్ అనమాట. ఓకే. సో సిమిలర్ టు దట్ ఫర్ లూప్ ఈ ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్ అనమాట. బట్ ఏంటంటే సింటాక్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది అనమాట. ఓకే. సో, నేను ఫస్ట్ మీకేంటంటే కొంచెం ఫర్ లూప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి దెన్ ఐ విల్ గో ఫర్ ద ఫర్ ఇట్ అండ్ ఫర్ ఆఫ్. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేంటంటే ఒక అరే తీసుకున్నాను. లెట్స్ సే FRUIT ఫ్రూట్స్ అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యాపిల్ అండ్ బనానా దెన్ ఆరెంజ్. సో, ఓకే. యాహ్! సో, ఇలా నేనేంటంటే 3 యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది తీసుకున్నాను. ఓకే. కూల్. సో, ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. అది ఎలా? సో, మనకి చాలా వేస్ ఉన్నాయి. అవేంటంటే ఫ్రూట్స్. సో, నేను చెప్పాను ఇండెక్స్ బేస్డ్. ఓకేనా. సో, ఇండెక్స్డ్ బేస్డ్ యూజ్ చేసుకొని వీ కెన్ యాక్సెస్ దెమ్. అదేంటిది? సో, ఫస్ట్ వన్ వచ్చేసి 0, సెకండ్ వన్ వచ్చేసి 1, థర్డ్ వన్ వచ్చేసి 2. ఓకేనా. ఫ్రమ్ ద 0 నుంచి స్టార్ట్ అవుతది. ఓకేనా. అండ్ ఇప్పుడేంటి? ఇప్పుడు నాకు యాపిల్ కావాలంటే 0 అండ్ సారీ ఓకే. బనానా కావాలంటే 1, ఆరెంజ్ కావాలనుకుంటే 2. సో, నాకేంటి? యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది వచ్చింది. ఇలా మనం ఏంటంటే ఇక్కడ ఏవైతే అరేలో ఎలిమెంట్స్ ఉంటాయో వాటిల్ని యాక్సెస్ చేసుకుంటాము. బట్ ఇంకొక మెథడ్ ఏంటి? నేను చెప్పాను. ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఆల్సో వి కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. అది ఎలా అంటే లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఎందుకు 0 పెట్టుకున్నాను? ఇట్ వాస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 0 ఇండెక్స్డ్ అండ్ మనకి నేను చెప్పాను ఒక మెథడ్. సో, ఆ మెథడ్ ఏంటంటే లెంత్ అనేది చెప్పాను. లెంత్ ఏం చేస్తది? అరే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నది ప్రొవైడ్ చేస్తది. ఇప్పుడు మనకి అరే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3. 3 అనేది ఎప్పుడైతే నేను లెట్ మీ షో యూ హియర్ కన్సోల్.లాగ్ అండ్ fruits.length అనేది ఇస్తాను. లెట్ మీ కామెంట్ ఆన్ దిస్. నాకు 3 అయితే వచ్చింది రిజల్ట్. ఓకే. 3 అనేది రిజల్ట్ వచ్చింది. ఇక్కడ నాకు 3 అనేది ఇండెక్స్ ఉందా? లేదు. ఇక్కడ చూసుకుంటే 0, 1, 2 అనేది ఉంది. అంటే నేను ఎన్ని టైమ్స్ ఇటరేట్ చేయాలి? -1 అంటే 3 - 1 = 2 కదా! అంతే కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్ని టైమ్స్ ఇటరేట్ చేసుకోవాలి? 1 ఈజ్ ఐ ఈజ్ లెస్ థాన్ fruits.length -1 దెన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే. కూల్. నౌ ఏం చేస్తాను? కన్సోల్.లాగ్ ఫ్రూట్స్. ఓకేనా. ఇక్కడ నేనేం చేస్తాను? ఇప్పుడు ఐ వాల్యూలో ఎంతుంది? 0 ఉంది. ఓకే. సో, తర్వాత ఇంక్రిమెంట్ అవుతది 1కి. తర్వాత 2 అవుతది. అంటే సింపుల్‌గా నేను 1, 2లో ఇట్లా కాకోకుండా ఓకేనా. జస్ట్ ఐ అనేది పాస్ చేస్తాను. ఈ ఐ వాల్యూలో మనకేంటంటే ఇంక్రీజ్ అవుతది. ఈ ఐ వాల్యూ ఏదైతే ఇనీషియల్‌గా 0 ఉందో అదనేది ఇంక్రీజ్ అవుతది. సింపుల్‌గా నేను ఇక్కడ ఐ అనేది పేస్ట్ చేశాను. ఓకే. లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఓకే. సో, యాపిల్, బనానా అండ్ ఆరెంజ్ రావట్లేదు. వై? బికాస్ సో, ఇక నేనేం చేస్తానంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అంతే కదా! మనకేంటి 2 వరకు చేయాలి. నేనేం చేస్తున్నానంటే అంటే 1 వరకే చేస్తున్నాను. సో, ఇప్పుడు చూసుకుంటే నాకు యాపిల్, బనానా, ఆరెంజ్ అనేవి రిజల్ట్ కింద వచ్చింది. ఓకే. ఫైన్. అండ్ ఇంకొకటి మెథడ్స్ ఎలా యాక్సెస్ చేసుకోగలము. ఇలా సింటాక్స్ అంతా మెన్షన్ చేయకోకుండా లెంతు, ఇంక్రిమెంటు, ఇనిషియలైజేషన్ ఇవన్నీ మెన్షన్ చేయకోకుండా మనం ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే బై యూజింగ్ ద ఫర్ ఆఫ్ ఓకేనా. వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఇన్‌సైడ్ ద అరే అనమాట. అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం ఫర్ ఆఫ్ అనేది యూజ్ చేసుకొని వీ కెన్ యాక్సెస్. అది ఎలా అంటే సో, సింటాక్స్ వచ్చేసి ఇలా ఉండిద్దనమాట. సో, కాన్స్ ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఐ వాల్యూ ఇక్కడ మనం ఏంటంటే అలానే ఒక వాల్యూ తీసుకోవాలి. లెట్స్ సే ఫ్రూట్. ఓకేనా. ఫ్రూట్ ఆఫ్ ఓకేనా. ఫ్రూట్స్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ నేను చెప్తాను. లెట్ మీ షో ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఫ్రూట్స్ అనేది ఏంటిది?
ఇక్కడున్న మన అరే అనమాట. ఎఫ్ఆర్‌యుఐటీ సారీ. ఆర్‌యుఐస్ ఫ్రూట్స్. ఓకే. సో, హ్మ్. యాహ్! జస్ట్ ఎ మినిట్. ఓకే. యాహ్! ఇప్పుడేంటి నేను ఏదైతే అరే ఉందో ఓకేనా? ఈ అరే ఉందో అది ఇక్కడ పాస్ చేస్తాను. ఆఫ్ ఫ్రూట్ అంటే ఏమి లేదు. వేరియబుల్ అనమాట. ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా నేను. ఈ వేరియబుల్ దేనికంటే సీ ఇక్కడ మనకి ఫర్ లూప్‌లో ఎలా అయితే ఇటరేషన్ అవుతుందో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది సేమ్ ఇలా కూడా ఫస్ట్ ఈ అరే తీసుకొని ఓకేనా? అరే తీసుకొని ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే యాపిల్ ఉందో, ఆ యాపిల్ అనేది ఈ ఫ్రూట్ దాంట్లో స్టోర్ అవుతది. అండ్ ఇక్కడ మనం ఏదైతే లాక్ చేస్తామో ఫ్రూట్ అనేది ఓకేనా? ఫ్రూట్ అనేది లాక్ చేస్తామో అప్పుడు మనకి యాపిల్ అనేది ప్రింట్ అవుతది. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ థిస్ లైన్ అగైన్ మళ్ళీ ఇక్కడికొచ్చి సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటది బనానా. అంటే ఈ అరేలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటది బనానా. ఆ బనానా ఎక్కడ స్టోర్ అవుతది? ఈ ఫ్రూట్ దాంట్లో స్టోర్ అవుతది. ఓకే. దెన్ ఇక్కడికొచ్చి లోపలికొచ్చి బనానా అనేది ప్రింట్ చేస్తది. అగైన్ మళ్ళీ ఈ అరేలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటది. సారీ. ఓకే. థర్డ్ ఎలిమెంట్ ఏంటిది? ఆరెంజ్. ఈ ఆరెంజ్ అనేది ఈ ఫ్రూట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఇదేంటంటే వేరియబుల్ అనమాట. ఓకేనా? సో, ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతది. అండ్ ఈ వేరియబుల్‌లో ఉన్నది మనం ప్రింట్ చేస్తున్నాం. సింపుల్. ఓకేనా? లెట్ మీ షో యూ. సో, యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఫర్ లూప్‌లో ఏంటి ఇనిషియలైజేషన్, ఫ్రూట్స్ లెంత్ అండ్ ఇంక్రిమెంట్ ఇయన్నీ చేసుకుంటాం. బట్ ఫర్ ఆఫ్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే సింపుల్‌గా రాసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అయన్నీ ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఏవైతే అంటే ఏ అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అరేని ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఓకేనా? సో, ఒక్కొక్క ఇటరేషన్‌కి ఈ అరేలో ఉన్న ఎలిమెంట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతది. ఈ వేరియబుల్‌లో. అండ్ ఈ వేరియబుల్ మనం యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేసుకుంటున్నాము. ఓకే. సో, ఇదనమాట ఫర్ ఆఫ్ అనేది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫర్ ఆఫ్ గురించి. మనం ఇలా 3 వేస్‌గా ఎలిమెంట్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అరేలో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే అండ్ ఇది ఫస్ట్ మెథడ్. ఇదొచ్చేసి సెకండ్ మెథడ్. అండ్ ఇదొచ్చేసి థర్డ్ మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది. అది చెప్తాను. ఓకే. సో, ఇదనమాట ఫర్ ఆఫ్ అనేది. బట్ ఇంకొకటి ఏంటంటే, మన టాపిక్ ఏంటిది? ఫర్ అనమాట. సో, ఈ ఫర్ ఇన్ ఏంటి? సో, ఈ ఫర్ ఆఫ్ అనేవి ఇట్ వాస్ బిలాంగ్స్ టు అరేస్ కాన్సెప్ట్. బట్ ఫర్ ఇన్ అనేది ఇట్ వాస్ బిలాంగ్స్ టు ఓకేనా? ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ రిలేటెడ్. ఫర్ ఆఫ్ అనేది విచ్ ఈస్ రిలేటెడ్ టు ద అరేస్. బట్ ఫర్ ఇన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ క్లియర్‌లీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే కాన్స్ట్ లెట్స్ సే నేమ్స్ ఆర్ ఎల్స్ ఆహ్, ఏం తీసుకుందాము? ఓకే. నేమ్స్ అనేది తీసుకుంటున్నాను. యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమ్1 ఓకేనా? నేమ్1 ఈస్ ఈక్వల్స్ టు అవినాష్. దెన్ ఇక్కడేంటంటే నేమ్2 ఈస్ సాయి. ఓకే. లెట్స్ సిటీస్. సిటీస్ అని తీసుకుందాము. సో, సిటీ1 ఇస్ విజయవాడ. దెన్ సిటీ2 ఈస్ హైదరాబాద్. దెన్ సిటీ3 ఈస్ వైజాగ్. ఇలా ఏంటంటే దెన్ సిటీ4 ఇంకోటి తీసుకుంటాను. టు ఓకే. సో, ఇలా ఏంటంటే సిటీస్ అనే ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాను. నౌ ఇప్పుడు నేను ఈ సిటీ1 అనేది యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాను? సిటీస్ డాట్ సిటీ1 ఓకే. నాకు విజయవాడ అనేది వచ్చింది. కూల్. ఇంకొక మెథడ్ ఏంటిది మనం యాక్సెస్ చేసుకోవడానికి? కన్సోల్ డాట్ లాగ్ సిటీస్‌లోని సిటీ1 ఓకేనా? సిటీ
1 ఎప్పుడైతే ఇస్తానో నాకు ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, సిటీస్‌లోనే ఓకే. జస్ట్ ఎ మినిట్. ఆహ్, యాహ్! హ్మ్. సిటీస్ డాట్ సిటీ1 ఓకే. సో, మనమేంటంటే ఇలా కూడా యాక్సెస్ చేసుకుంటాము. బట్ ఎందుకో రాట్లేదు. ఓకే. లెట్ మీ ఓకే. సారీ స్ట్రింగ్ లాగా పాస్ చేయలేదు ఇందాక. యాహ్! సిటీ విజయవాడ అనేది వచ్చింది నాకు సిటీ1 అండ్ సిటీ2 హైదరాబాద్ అనేది వచ్చింది. సో, ఇలా అనేది మనం యాక్సెస్ చేసుకుంటాము. ఓకే. కూల్. అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఫరిన్ అన్నమాట. సేమ్ ఫర్ ఆఫ్ సింటాక్స్ ఎలానో ఫరిన్ కూడా అలానే. సో, ఫర్ ఇందాక ఎలా అయితే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో అలానే లెట్స్ సే సిటీ ఓకే. ఇన్ అండ్ సిటీస్. లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ సిటీ మనకిప్పుడు ఏమొస్తదంటే రిజల్ట్ చూడండి. సిటీ1, సిటీ2, సిటీ3, సిటీ4 ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటిది? మీకు తెలుసు. కీ వాల్యూ పెయిర్ ఓకేనా? కీ వాల్యూ పెయిర్. దట్స్ కీ వాల్యూ పెయిర్. కీ అనేది ఏంటిది? సిటీ1. వాల్యూ అనేది ఏంటిది? విజయవాడ. ఓకేనా? కీ సిటీ2 అనేది కీ, హైదరాబాద్ అనేది వాల్యూ అన్నమాట. ఓకే. కూల్. ఇక్కడ మనం ఏంటంటే మనకి అవుట్‌పుట్ కింద ఏమొస్తుంది? సిటీ అని వస్తుంది. అంటే కీ వస్తుంది. వాల్యూ రాట్లేదు. మనం కీస్ యూజ్ చేసుకొని వాల్యూస్‌ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము? ఈ పై ఎగ్జాంపుల్‌లోనే చెప్పాను మీకు. ఓకేనా? ఇదేంటిది కీ. ఈ కీని యూజ్ చేసుకొని మనం వాల్యూనైతే యాక్సెస్ చేసుకుంటున్నాము. ఓకేనా? కీని యూజ్ చేసుకొని వి ఆర్ యాక్సెసింగ్ ద వాల్యూ. సేమ్ అలానే ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకుంటాం. సిటీస్ డాట్ కే లెట్స్ సిటీ. ఓకే. సారీ సిటీ అనేది ఇక్కడ పాస్ చేస్తాము. ఇప్పుడు చూస్తే నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, గుంటూరు అనేది వచ్చింది. ఓకేనా? సో, సేమ్ ఇందాక ఫర్ ఆఫ్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఫర్ ఇన్ కూడా అలానే మాట. సో, ఇనీషియల్‌గా ఏంటంటే ఫస్ట్ సిటీ1 ఏవైతే ఉందో అది ఇన్నిట్లో స్టోర్ అవుతదనమాట. సిటీ1 అనే కీ అనమాట. సిటీ1 ఏదైతే కీ ఉందో అది సిటీలో స్టోర్ అవుతది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ కీ, విత్ ద హెల్ప్ ఆఫ్ సిటీ1 కీ వి ఆర్ యాక్సెసింగ్ ద వాల్యూ. ఓకేనా? సిటీస్ ఆఫ్ సిటీ. ఈ సిటీ లోపల ఏముంది? సిటీ1 అనే వాల్యూ ఉంది. ఓకేనా? సో, ప్రింట్ చేసిద్ది. తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్‌లో నెక్స్ట్ కీ ఏదైతే ఉందో ఆ కీ వాల్యూ ఇక్కడైతే స్టోర్ చేసిద్ది. ఆ కీ అనేది సిటీ2 అనేది ఏదైతే ఉందో అది సిటీలో స్టోర్ అవుతది. అగైన్ సిటీస్ ఆఫ్ సిటీ అనేది ప్రింట్ చేసిద్ది. హైదరాబాద్ అనేది ప్రింట్ చేసిద్ది. అగైన్ ఇట్ విల్ బి గో బ్యాక్ టు హియర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే కీ ఉందో ఓకేనా? ఏదైతే కీ ఉందో లెట్ మీ రైట్ ఇట్ హియర్ సారీ. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే కీ ఉందో అది అగైన్ ఈ సిటీలో స్టోర్ అవుతది. మనం ఏం చేస్తున్నాము? కీని యూజ్ చేసుకొని వాల్యూ అనేది యాక్సెస్ అయితే చేసుకుంటున్నాము. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి ఎలా యూజ్ అవుతదనేది. ఓకే. సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఫరిన్ అండ్ ఫర్ ఆఫ్ గురించి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీమేక్ ద వీడియో. ఓకేనా? సో, ఫరిన్ అనేది లైక్ బేసిక్ చెప్తున్నాను. ఫరిన్ అనేది ఆబ్జెక్ట్స్‌కి యూజ్ చేస్తాము. ఫర్ ఆఫ్ అనేది అరేస్‌కి యూజ్ చేస్తాము. ఓకేనా? ఫర్ ఆఫ్ అనేది అరేస్‌కి యూజ్ చేస్తాము. ఫరిన్ అనేది ఆహ్, ఆబ్జెక్ట్స్‌కైతే యూజ్ చేస్తాము. ఓకే. కూల్. సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.